ఈ వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చరణ్ హాల్‌లో అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే పైనుంచి ఇక గులాబీ రేకులన్నీ తన మీదకొస్తూ ఉంటాయన్నమాట. పడుతూ ఉంటాయి. ఏంటి అని చెప్పి చుట్టూ చూడగానే ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇటు సుమలత, అక్షిత, భువన, బామ్మ, ప్రసాదరావు, చంటి, పల్లవి అందరూ వస్తారనమాట క్లాప్స్ కొట్టుకుంటూ. ఇక ఇటు చరణ్ బర్త్‌డే అనమాట. ఇక బర్త్‌డే సెలబ్రేషన్ కోసం అని చెప్పి పల్లవి ఈ రకంగా ప్లాన్ చేస్తుంది. ఇక అందరూ హ్యాపీ బర్త్‌డే అని చెప్పి విష్ చేస్తూ ఉంటారు. ఇక కేక్ కూడా పల్లవి రెడీ చేసి పెడుతుందనమాట. ఇక నైఫ్ ఇచ్చి ఏవండీ కట్ చేయండి కేక్ అని చెప్పి పల్లవి ఇస్తుందనమాట. ఇక చరణ్ చాలా హ్యాపీగా కేక్ కట్ చేసి ఫస్ట్ పీస్ వాళ్ళ అమ్మకి పెడతాడనమాట. ఇక వాళ్ళ అమ్మ కూడా నోట్లో కేక్ పీస్ పెడుతూ హ్యాపీ బర్త్‌డే నాన్న అని చెప్పి సుమలత విష్ చేస్తుంది. ఇక అప్పుడు బామ్మ పల్లవికి కూడా కేక్ పెట్టరా అని చెప్పి అనగానే ఇక పల్లవి కేక్ పెట్టి పల్లవి కూడా హ్యాపీ బర్త్‌డే అని చెప్పి కేక్ పెడుతుంది చరణ్ నోట్లో. ఇక అప్పుడు చరణ్ చాలా ఎమోషనల్ అయ్యి ఇన్ని సంవత్సరాలుగా నా బర్త్‌డే చేసుకున్నాను కానీ పల్లవి ఈ బర్త్‌డే నాకు చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయింది. చాలా బాగా సెలబ్రేట్ చేశావు. నేను మర్చిపోలేను. నువ్వు నాకు అంత హ్యాపీనెస్‌ని ఇచ్చావు అని చెప్పి పల్లవిని ఒక్కసారిగా అందరి ముందు హగ్ చేసుకుంటాడనమాట చరణ్. ఇక చరణ్ ఒక్కసారిగా పల్లవిని అలా హగ్ చేసుకోగానే ఇక బామ్మ, చంటి, చరణ్ ఇటు ప్రసాదరావు వీళ్ళంతా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చరణ్‌లో మార్పు వస్తుంది అని చెప్పి. ఇక ఇటు అక్షిత, భువన, సుమలత వీళ్ళంతా షాక్‌లో ఉంటారు. ఇక భువన అయితే ఇదేంటి చరణ్ మెల్లమెల్లగా పల్లవిని లవ్ చేస్తున్నాడా ఏంటి అని చెప్పి చాలా షాక్‌లో చూస్తూ ఉంటుంది. ఇక పల్లవిని ఎలా పంపించాలని చూస్తూ ఉంటే రోజు రోజుకి ఇది నాటుకుపోయి నా కొడుకు మనసులో స్థానాన్ని సంపాదించుకుంటుంది ఎలా అని చెప్పి చూస్తూ ఉంటుందన్నమాట సుమలత. సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.